దేవుని వాక్యం వినిపించేటప్పుడు, దేవుని సువార్త ప్రకటించేటప్పుడు ప్రసంగికులైనా, సువార్థికులైనా, సేవకులైనా వారి వారి విధానాలు దేవునికి తగినట్లుగా ఉండాలి. కొన్నిసార్లు మౌనం వహించుటే అవసరమైంది. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ప్రకటించటం, విన్న వాటిని కన్న వాటిని ప్రకటించుట అవసరమైంది. కానీ ఏది ఏ సందర్భమో, ఏది ఏ పరిస్థితో ఆలోచించే విధానం, అందుకే ఆలోచనలు శ్రేష్టమైనవిగా ఉండాలి, దురాలోచనలుగా ఉండకూడదు. ఈరోజు సంఘాల్లో దురాలోచనలు జొరబడి సంఘం నాది అని, సంఘ పెద్దల ఆలోచనల ప్రకారంగా నడవాలని, లేదా పెద్ద మనుషుల ప్రకారంగా నడవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెద్దల ప్రకారంగా నడిచిన వాక్యానుసారం అయితే మంచిది, సంఘ పెద్దల ప్రకారంగా నడిచిన వాక్యానుసారం అయితే మంచిది. కానీ ఎంత పెద్దవాడైనా, ఎంత డబ్బున్నోడైనా, ఎంత జ్ఞానమున్నోడైనా దేవుని వాక్య ప్రకారంగా నడవనిది, దేవుని ఆలోచన ప్రకారంగా నడవనిది అది